అదే కదా. లేకపోతే కనుక రాజకీయాలు తీసుకురావడం 11 సీట్ల నుంచి ఒక సీటు, ఇదంతా రాజకీయ ఉపన్యాసం. ఒకటి కూడా అదే 11 రావి సార్ ఒకటే అది రాజకీయ ఉపన్యాసం. అదెందుకు దీంట్లో ఎక్కడదక్కడ మాట్లాడాలి. నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు కేసు గురించి మాట్లాడాలి, అక్కడ పాలిటిక్స్ కాదు మాట్లాడాలి. గుడికి వెళ్ళినప్పుడు దేవుడి గురించి మాట్లాడాలి. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఇది రాజకీయం మాట్లాడితే ఏంటి ఇంకా తేడా ఇక్కడ? కాబట్టి ఎక్కడదక్కడ మార్పు అనేటటువంటిది. అంటే ఏదో డైవర్ట్ చేయాలనుకొని పవన్ కళ్యాణ్ కూడా డైవర్ట్ అయ్యారేమో అనిపించింది. తిరుమల ఆయన మాట్లాడతారంటే జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇదేమన్నా మాట్లాడతారేమో, అందుకే ఈ డిక్లరేషన్ టాపిక్ తీసుకొస్తున్నారేమో అని అనుకున్నాం. కానీ అది పక్కకి వెళ్ళిపోయి మొత్తం ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ఆయన మాటలు. ఈ డిక్లరేషన్ లేదంటే కోర్టుని తిట్టడం ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయింది అంతా. ఆయన ఆవేశంలో ఎప్పుడు కూడా ఉండే సమస్య అదే. ఆవేశం అర్థవంతంగా ఉండాలి, ఆలోచనాత్మకంగా ఉండాలి. ఆవేశం అనేటటువంటిది అనర్థదాయకంగా అర్ధరహితంగా ఉండకూడదు, వేలలేసేవాడి కోసం ఉండకూడదు. అదే కదా. నాయకత్వ లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆవేశ నియంత్రణ చాలా ముఖ్యం. నీ ఆవేదన సనాతన ధర్మం అయితే అంతవరకు కన్ఫైన్ అవ్వాలి. దాంట్లో ద్రోహం చేస్తున్నాడు, వెయిట్ అండ్ సీ, తేల్చి మాట్లాడు. ప్రాథమికంగా నువ్వు ఒక అభియోగం మోపింది చంద్రబాబు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి తీసుకొచ్చి పోస్తాడా వీళ్ళకి? ఒకవేళ పోస్తే ఆయన 2000కి అమ్ముకుంటే ద్రోహం చేసినట్టు, కానీ 350కి అమ్ముకుంటే తప్పు అవుతుందా? దాంట్లో వేరే చేస్తే కుట్ర అవుతుంది, వేరే కలిపితే. ఆ కుట్ర తేల్చాలి కదా నువ్వు. మళ్ళీ వీళ్ళే అంటారు ఏదేదో వైష్ణవి డైరీ నుంచి తీసుకున్నారంట. వైష్ణవి డైరీ నీ రాష్ట్రంలోనే ఉంది కదా, నువ్వు ఎందుకు చెక్ చేయట్లేదు ఇప్పటికి కూడా? ఏఆర్ డైరీ మీద కేసు పెట్టావు, వైష్ణవి డైరీ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఎందుకు వెళ్ళి వెరిఫై చేయలే నువ్వు బేసిక్గా?